హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటల్లో ఇవాళ ఏంటి చూపిస్తుంది ఇందిరా అనుకుంటున్నారా? చూడండి, సమ్మర్లో మనం అన్ని రకాల వడియాలు పెట్టుకుంటాం కదా. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, అటుకులు వడియాలు అన్నీ పెట్టుకుంటాం కదండి. ఈసారి అయితే నేను గుమ్మడి వడియాలు పెట్టానమాట. ఇది మేమైతే మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పెట్టి పంపేదండి. నేను కర్రీతో ఏమీ కాకుండా ఉట్టిగా రైస్లో కలుపుకొని తినేసాను అనమాట. అంత టేస్ట్గా ఉండేయండి. ఇది పప్పుచారాన్నంలోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వడియాల్ని ఎలా పెట్టాలి అనేది ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు అయితే చూపించేస్తారు. చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఇది బూడిద గుమ్మడికాయ అండి. బూడిద గుమ్మడికాయ వడియాలు పెడదామని తీసుకొచ్చాను. ఇప్పుడే ఫామ్ నుంచి వచ్చాను. ఇక వచ్చి పోస్తున్నాను అనమాట. చూద్దాం, ఇది కొయ్యగలుగుతానా లేదా, ఇది తెగుతుందా లేదా. ఓకే, తెగింది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి మనం వాటర్ పోయేందుకు ఒక పల్చటి బట్టలో మూట కట్టేసి పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేయాలన్నమాట. రేపు మార్నింగ్ తీసి పిండిలో కలిపి దాని ప్రాసెస్ రేపు వేరేగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ముక్కలు కోయడం అన్నమాట. ఇది బాగుంటాయండి. మీకు ఎంతమందికి ఇష్టం ఈ గుమ్మడికాయ వడియాలంటే? నాకైతే చాలా ఇష్టం అండి. ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా ఎవరికి టైం దొరకట్లేదు, పెట్టట్లేదు ఎవరు. ఇక అందుకే మనమే ట్రై చేద్దామని ఇంట్లోనే పెట్టేస్తున్నాము. ఇక ఇట్లా చిన్న చిన్న ముక్కలు కొయ్యాలండి. ఇలా కోసుకుని సన్నగా తరగాలి. మనం మామిడికాయ కోసాం కదా, మంచిగా పదునైపోయినాయి. అందుకే జాగ్రత్తగా కోసుకోవాలి. ఇగో ఇట్లా కోసుకున్నా ఇట్లా చిన్నగా కోసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని పిండిలో కలిపేసుకోవాలి. రేపు పొద్దున్నే పెడతాను అన్నమాట. ఒక్కరోజు ఎండ పెడితే చాలండి, అంత ఎండ ఉంది. ఇప్పుడు ఎండలో నెత్తి మీద ఆమ్లెట్ వేసేసుకున్నా అయిపోయేటట్టు ఉంది, అంత ఎండ ఉంది. ఇదా, దీన్ని ఏమంటారు తెలుసా? తెలుగులో ఏమంటారు చెప్పు? తెలుగులో తెలీదా? దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు. బూడిద గుమ్మడికాయ అంటే మనము గుమ్మల దగ్గర కడతాం కదా పైన దిష్టికి, అది అన్నమాట. దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు. దీన్ని వడియాలు పెడతారు. చాలామంది వెయిట్ తగ్గడానికి జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తాగుతారు. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? యాష్గార్డ్. గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? మనం వడియాలు పెడదాం. అయిపోయినాయి, పోసేసిన, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇది కంప్లీట్ చేసేస్తే ఇప్పుడు మనం పప్పు నానబెట్టేది. చూడు, పప్పు ఇదిగో ముక్కలు అయిపోయినాయి కటింగ్. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కలుపుకొని వెయిట్ పెట్టాలన్నమాట. దీని మీద మనం వెయిట్ పెట్టి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడు ఎలా కలుపుతాను, నాని ఎట్లా కలుపుతుందో చూడు. అదే ఇక్కడ పెడతా, వేసినాక పెడతా. ఉప్పు కలుపుకొని కొంచెం వేసేసి ఇలా కలిపి చేయాలన్నమాట. నువ్వు వేస్తావా? నేను ఇవన్నీ కలుపుతాను అప్పటి వరకు. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇలాంటి పల్చటి క్లాత్లో వేసేసి మూట కట్టేయాలన్నమాట. మూట కట్టేసి దాని మీద మనం వెయిట్ పెట్టేస్తే వాటర్, దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. మార్నింగ్ మనం పప్పు రుబ్బుకొని పప్పు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసేసి కలిపేసుకుని అప్పుడు మనం వడియాలు పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా చూసారా, ఇంకా ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని మీద వేసేస్తా. చూడండి, పలుచటి బట్ట కావాలి దీనికి. వాటర్ వస్తుంది, మస్తు వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా తీసేయాలి మనం. చూడు ఎంత వాటర్ వచ్చిందో కదా. లెగ్స్లో మనం తడిసిపోతాం. ఇక వచ్చేసింది కిందకి వాటర్. ఇట్లా కట్టేయాలి.
చూసారా ఫ్రెండ్స్ ఎంత వాటర్ వస్తుందో. అంటే కాయ బాగా వాటర్ ఉన్న కాయ అన్నమాట. ఇంత వాటర్ వచ్చింది వెళ్ళిపోయిందో ఎన్ని మొక్కలు అయినాయో చూడండి ఒక్క కాయ. ఇది నేను అస్సాం నుంచి కొనుక్కొచ్చానండి చెనిపెట్ట. అక్కడే దీని మీదే మసాలా రుబ్బుకునేవాళ్ళం, నూరుకునేవాళ్ళం. అక్కడ ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట, చిన్నది ఉంటుంది పత్రం. నేను వెస్ట్ బెంగాల్లో మేము మిలిటరీలో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అలాగే పెట్టేసి దీన్ని వెయిట్ పెట్టేస్తా. పొద్దుడికి నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇంకా అమ్మో చాలా బరువు ఉంది. చాలు దమ్మైతుంది, బరువు ఎత్తలేకపోతున్నాం. అయిపోయింది కదా మన వెయిట్ లిఫ్ట్ చేసే వయసు అయిపోయింది. ఇక అండి ఇది మనం సేరు తవ్వ అలా అంటాం కదా, అందులో ఇది సాల్ వస్తుంది అనమాట. ఇది ఒక గ్లాస్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఒకటే కాయ కదా. ఒక గ్లాస్ పప్పు వేస్తున్నా. ఈ పొట్టుపప్పు అయితేనే వడియాలు గుల్లగా వస్తాయి అన్నమాట, మంచిగా ఫ్లవర్ లాగా ఓపెన్ అవుతాయి. అదే మనం ఆ పప్పు వేసుకున్నాం అనుకోండి, సాయిపప్పు, అంత మంచిగా రాదు. అందుకే నేను ఈ పప్పు వేస్తాను. చూడండి, ఇగో వాటర్ వేసి నానబెట్టేసి మార్నింగ్ రుబ్బుకోవాలన్నమాట. దీంట్లో ఇంకా చాలా ఐటమ్స్ వేయాలి, అవి రేపు మార్నింగ్ చూపిస్తాను. ఈ పూటకి ఈ వీడియో ఓకే. చూడండి, పప్పు నైట్ నానబెట్టేసుకున్నాం కదండి. ఇంకా పొట్టు లేకుండా ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని గ్రైండర్ పట్టేసుకుందాం. పిండి అనేది బాగా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టేసుకుందాం. చూడండి, రాత్రంతా బొరుగు పెట్టాం కదండి, దానికి వాటర్ అంతా ఇంకిపోయమాట. ఇంకా ఏమన్నా ఉంటే మనం కొద్దిగా ఉంటే పిండి తీసుకుందాం. లేవండి వాటర్ అయితే. ఇప్పుడు ఒక టబ్లో వేసేసుకుందాం ఈ ముక్కలన్నిటిని. చూడండి, అన్ని కోస్తే ఇన్ని ముక్కలు అయ్యాయి. రాత్రి ముక్కలు కోసి మనం వెయిట్ పెట్టాం కదా, దీని మీద మొత్తం వాటర్ అంతా పోయింది. ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ పెడదామని. చూడండి, ఈ ప్రాసెస్ ఇలా ఉంది కదా. ఇదిగో పిండి ఆడి తీసుకొచ్చాను. పొద్దున్నే పెట్టకపోతే ఇప్పుడు పిండి వేసేస్తాం కదా. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇది అల్లం పేస్ట్, యాక్చువల్ పండుమిర్చి మిక్సీ కొట్టి వేసుకుంటాము. అది మనకు అవైలబుల్ లేనప్పుడు ఈ ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. రాత్రి వేసినాం కానీ చూసుకోవాలి ఒకసారి మనం. లేదు, అంతా వాటర్లో వెళ్ళిపోయింది అన్నమాట. అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనం వడియాలు పెట్టుకోవాలంతే. ఇట్లా ఇలా ముద్దలుగా చేసుకుని ఇదంతా వడియాలు పెట్టుకుంటే, ఎండ బాగుంది కదా, ఇప్పుడు ఎండాకాలం లేదా 2 డేస్లో మొత్తం ఎండిపోతాయి అన్నమాట. ఇదండి దీని ప్రాసెస్. ఇప్పుడు కొద్దిగానే పెట్టుకుంటున్నాం అన్నమాట. ఎక్కువ పెడితే మళ్ళీ టైం సరిపోదు నాకు బయటికి వెళ్ళడం. తొందర పెట్టేసుకుంటే ఎండ బాగా పడుతుంది. ఈరోజు టెర్రస్ మీదకి వచ్చేసామండి. మేము అప్పుడు షిరిడి లద్దాఖ్ అవన్నీ వెళ్ళాం కదా. ఈ మాలి ఏం చేశాడంటే రాలేదు, మొత్తం చెట్లన్నీ ఎండబెట్టాడు అన్నమాట. చూడండి ఎలా ఎండిపోయినాయో చెట్లన్నీ. అంతే, పని వాళ్ళని నమ్ముకుంటే ఇదే పరిస్థితి. మనం చూసుకోకపోతే ఇక అంతే. కొనుక్కు రావడం ఒక ఎత్తు అయితే ఎండబెట్టడం ఒక ఎత్తు అవుతుంది. నాకు చెట్లు చచ్చిపోతేనేమో ప్రాణం పోతుంది. చూడండి అన్నీ ఎండిపోయినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసేసి మళ్ళీ కొత్తది వేయాలన్నమాట. అన్నీ మళ్ళీ కొత్తగా వేసుకొని వస్తాను.
నువ్వు పెట్టేసి కట్ చేసేసి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మమ్మీ వడియాలు పెట్టింది. ఇప్పుడు బయటికి వెళ్ళింది. నా మమ్మీ చెప్పింది ఇంటిలో ఈ వడియాలు తీసే మళ్ళీ కిందకు వచ్చి పెట్టే అని చెప్పింది. సో ఇప్పుడు మనం తీస్తాం. మీరు నీ మమ్మీకి హెల్ప్ చేయండి. నా మమ్మీ కూడా చెప్పింది హెల్ప్ చేయాలని. సో ఇప్పుడు హెల్ప్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది పెట్టేసాం కదా. నా మమ్మీ రేపు మార్నింగ్ కూడా పెట్టమని అప్పుడు దాంతో ఇంట్లో పెట్టేయండి. ఇప్పుడు మనము అయిపోయిన తీసేసాం కదా, ఇప్పుడు పక్కన పెడదాం. చూడండి పెట్టి 3 రోజులు అయితే అయిపోయింది. బాగా ఎండిపోయమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఈ వడియాలు ఎప్పుడు ఆయిల్ హీట్ అయినాక సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి సిమ్లో పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గుమ్మడి వడియాలు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల లోపలంతా గుల్లగా అయ్యి పువ్వులా విడుస్తుంది అన్నమాట. ఈ ఫ్రై అయ్యి చూడండి ఎలా విడుస్తున్నాయో. ఈ స్టేజ్లోనే మనం తిరగేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయాయి కదా. అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. గొల్లగాని ఇలా వేయగానే అలా విడిచిపోయి చూడండి. ఇది వేడి వేడి అన్నంలో పప్పుచారు కానీ సాంబార్ కానీ రసం. చూడండి ఇవైతే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకుంటే ఇంకా చూడండి ఇలాగ గొల్లగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకుని తిన్నా, సాంబార్లో ఇంకా రసంలో కూడా తింటే చాలా బాగుంటుంది. అలానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఉట్టిగా వేసుకుని కూడా తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడల వంటల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.